వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్పి. కుంతిభోజరాజు దత్తపుత్రిక అయిన కుంతిని మద్రదేశ రాకుమారి మాద్రిని పాండురాజు వివాహం చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమించుకుంటున్న జింకల జంటను చూశాడు. వాటిని సులభంగా బాణంతో గురి చూడవచ్చన్న ఆలోచనతో అవి ఉన్న పరిస్థితిని కూడా పట్టించుకోకుండా బాణంతో కొట్టాడు. ఆయన ఎంత గొప్ప విలుకాడు అంటే ఆ జింకల జంటను ఒకే బాణంతో ఒకే దెబ్బతో తను అనుకున్న విధంగా కొట్టాడు. అయితే ఆ జింకలు జంట మారు రూపంలో వన విహారం చేస్తున్న ముని దంపతులు. బాణంతో బాగా దెబ్బతిన్న ఆ జింకల జంట తిరిగి ముని రూపాన్ని పొందాయి. అందులో మగ జింక రూపంలో ఉన్న ముని తాను చనిపోతూ పాండురాజుతో గర్భంతో ఉన్న జంతువులను, ప్రేమతో శృంగారంలో ఉన్న జంతువులను చంపకూడదని వేటగాళ్లకు ఒక ధర్మం ఉంది. ఎందుకంటే అవి రాబోయే తరాన్ని సృష్టించే ప్రక్రియలో ఉంటాయి. నీవు ఆ ధర్మాన్ని అతిక్రమించావు. నీవు చేసిన అధర్మానికి నీవు కోరికతో నీ భార్యను తాకితే నీవు అతి భయంకరమైన మృత్యువును పొందుతావు అని ఆ ముని శపించాడు. కాబట్టి ముని శాపం కారణంగా పాండురాజుకు 2 భార్యలున్నా వారి వద్దకు ప్రేమతో వెళ్ళలేని, పిల్లలను పొందలేని స్థితి ఏర్పడుతుంది రాజుకి. రాజ్య భవిష్యత్తుకి, పాలనకు రాజుకు పిల్లలు లేకపోవడం ఒక పెద్ద సమస్య. కాబోయే మహారాజు ఎవరవుతారు? రాజ్యానికి, రాజు సింహాసనానికి బలమైన వారసుడు లేనప్పుడు ఇతరులలో రాజ్యాన్ని చేజెక్కించుకోవాలనే అత్యాశ ఎక్కువ అవుతుంది. అదే పెద్ద రాజకీయ సమస్య. ముందటి తరం వలె మరొకసారి కురు వంశానికి వారసుడు లేని సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితితో పాటు పాండురాజు తీవ్రమైన క్షోభకు గురై తనకు గల అధికారాన్ని, రాజ్యాన్ని వదిలి తన భార్యలతో కలిసి అడవిలో జీవించసాగాడు. అక్కడ చుట్టుప్రక్కల ఉన్న సాధువులు, ఋషులతో సంభాషిస్తూ ఆ కార్యక్రమాలతో కాలం గడుపుతూ తాను ఒక రాజనే విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పిల్లలు లేరనే బాధ నానాటికి ఆయనలో అధికమయ్యేది. ఒకరోజు ఆ బాధ అధికమై కుంతితో, నేను ఏం చేయగలను? నన్ను నేను చంపుకోవాలనుంది. మీరిద్దరూ పిల్లలను కనకపోతే కురు వంశం నశిస్తుంది. ధృతరాష్ట్రునికి కూడా పిల్లలు లేరు. ఆ విషయం అటుంచితే అతని పేరుకు మాత్రమే రాజు. అతను అంధుడు కావడం వల్ల అతని సంతానానికి రాజయ్యే అవకాశం లేదు. తనకు గల తీవ్రమైన బాధ మూలంగా తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలలో పాండురాజు ఉన్నట్టుగా చెప్పాడు. కుంతి పిల్లలు కలగడానికి అవకాశం ఉన్నదని చెప్పటంతో పాండురాజు అదేమిటని అడగగా కుంతి చెబుతూ, నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఒకనాడు దుర్వాస మహాముని నా తండ్రి కుంతిభోజుని వద్దకు వచ్చినప్పుడు ఆ మునికి ఉపచారిక సపర్యలు చేశాను. అందుకు ఆ ముని సంతోషించి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రంతో నేను ఏ దేవతనైనా పిలిచి సంతానం పొందవచ్చునని ముని తెలిపాడు. కాబట్టి మీకు నిజంగా సంతానం కావాలని ఉంటే నేను ఆ మంత్ర సహాయంతో పిల్లలను మీ కోరికకు పొందగలను అన్నది. కానీ ఆ మంత్ర సహాయంతో గతంలో ఒక దేవతను తాను పిలిచినట్లు కుంతి పాండురాజుకు తెలియపరచలేదు. పాండురాజు ఆ వార్త విని మరింత ఉత్సాహంతో ఆ పనిని వెంటనే చేయమని చెప్పి ఏ దేవతలను పిలవాలా అని ఆలోచించాడు. కొంతసేపు ఆలోచించిన తరువాత పాండురాజు కుంతితో, మనం ధర్మదేవతలను పిలుద్దాము. కురు వంశానికి కాబోయే రాజుగా కుమారుణ్ణి మనం పొందాలి. ధర్మదేవతే మరణానికి, న్యాయానికి ప్రభువైన యమధర్మరాజు ధర్మదేవత. పాండురాజు అనుమతితో కుంతి అడవిలోకి వెళ్ళి ధర్మదేవత అయిన యమధర్మరాజును ప్రార్థించి ఆయన అనుగ్రహంతో యుధిష్ఠిరుడిని కన్నది. అతనే పాండురాజు కుమారులలో పెద్దవాడు. సంవత్సరం గడిచిన తరువాత సంతానంపై మరింత ఆశతో పాండురాజు కుంతితో మరో బిడ్డను కనమని చెప్పగా కుంతి అందుకు వీలు కాదని, మనకు ఇప్పటికే కురు వంశానికి వారసునిగా ఒక బిడ్డ ఉన్నాడని, ఇక చాలని తెలిపింది. పాండురాజు కుంతితో, నాకు ఒక బిడ్డ మాత్రమే ఉన్నట్లయితే అందరూ రాజుగా నా గురించి ఏమనుకుంటారు? కనుక మరో బిడ్డ కావాలని ఆమెని పట్టుబట్టాడు. చివరికి ఆమె అంగీకారంతో మరో బిడ్డకు తండ్రై ఎవరైతే బాగుంటుందని ఆలోచించి పాండురాజు కుంతితో, మనకు ఒక బిడ్డగా ధర్మం ఉంది, కానీ దానికి బలం అవసరం. కాబట్టి గాలిదేవుడైన వాయువుని ప్రార్థించమన్నాడు. కుంతి వెళ్ళి వాయుదేవుని ప్రార్థించగా ఆయన వచ్చాడు.
ఆయనకు గల తీవ్ర వాయువేగం కారణంగా వారు ఉన్న చోట నుంచి కుంతిని సుదూర ప్రాంతాలకి తీసుకొని వెళ్ళాడు. అలా వారు పర్వతాలను, సముద్రాలను దాటారు. క్షీరసాగరం వద్దకు ఎలా ఎగురుతూ వెళ్ళారు అనే విషయమై మహాభారతంలో అందమైన పూర్తి వివరణ ఇవ్వబడింది. భూమి గుండ్రంగా ఉందని వాయుదేవుడు కుంతికి వివరించాడు. ఆయన ఆమెతో మరిన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ, భూమికి ఇటువైపు భారతవర్షంలో పగలు ఉన్నప్పుడు అటువైపు ఉన్న ప్రాంతంలో రాత్రి ఉంటుందని, ఇక్కడ రాత్రి ఉంటే అక్కడ పగలు ఉంటుందని తెలిపాడు. అలాగే భూమికి అవతల వైపు ఉన్న ప్రాంతంలో మరో గొప్ప నాగరికత ఉందని తెలుపుతూ, అక్కడ ఎలాంటి ప్రజలు నివసించేవారో వారికి గల నైపుణ్యతను, సామర్థ్యాల గూర్చి ఆమెకి వాయువు వివరించాడు. వాయువు మరిన్ని విషయాలను చెబుతూ అక్కడ గొప్ప సాధువులు, జ్ఞానులు, వీరులు కూడా ఉన్నారని తెలిపాడు. తదుపరి వాయుదేవుని అనుగ్రహంతో కుంతి వాయుపుత్రుడైన భీముడు అనే పేరుగల బిడ్డను కన్నది. ఆ భీముడే పెరిగి పెద్దై ప్రపంచంలో అత్యంత బలవంతుడిగా ప్రఖ్యాతి పొందాడు. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత పాండురాజు తిరిగి కుంతితో, నాకు తెలుసు నేను అత్యాశ గలవాడినని, కానీ ఈ అందమైన 2 పిల్లలను చూసిన తర్వాత నేను ఎలా నిలవగలను? నాకు మరో కొడుకు కావాలని కోరగా ఆమె వీలు కాదని చెప్పింది. కాలం గడుస్తున్న పాండురాజు పట్టు వదలకపోవటంతో కుంతి ఈసారి ఎవరిని ప్రార్థించాలని అడగ్గా ఆయన దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని ప్రార్థించమని కోరాడు. ఆమె అలాగే అని ఇంద్రుని మంత్ర సమయంతో ఆహ్వానించి ఆయన అనుగ్రహంతో అర్జునుడిని కన్నది. ఆయనే తదుపరి కాలంలో గొప్ప విలుకాడుగా, వీరుడుగా ప్రఖ్యాతి పొందాడు. మహాభారతం అర్జునుడిని క్షత్రియ అని సూచిస్తుంది, అంటే గొప్ప వీరుడని అర్థం. ఆయన వంటి వీరుడు ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఇకపై ఉండరు. కుంతికి దైవానుగ్రహంతో కలిగిన 3 పిల్లలు అద్భుత నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, తెలివితేటలను ప్రదర్శిస్తూ పెరుగుతున్నారు. అందరి దృష్టి ఆ 3 పిల్లలపై, కుంతిపై ఉండేది. అటు భర్త ప్రేమకు దూరమై పిల్లలు లేక పాండురాజు మరో భార్య మద్రిలో చిన్నపాటి అసూయ ప్రారంభమైంది. ఒకరోజు ఎంతో అందమైన తన భార్య అయిన మద్రి ముఖం కళావిహీనమై ఉండటాన్ని గమనించిన పాండురాజు ఆమెతో, ఏమిటి విషయం, నీవు సంతోషంగా లేవా అని అడుగగా ఆమె, నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉండగలను? మీకు మీ 3 పిల్లలు, మీ భార్య అంతా, ఇక నాకిక్కడ పనేముంది అని వారిద్దరి మధ్య కొంత వాదన జరిగిన తరువాత మద్రి భర్తతో, మీరు కుంతితో ఆ మంత్రాన్ని నాకు నేర్పమని కోరితే నేను పిల్లలను కనగలను. తర్వాత మీరు నాపై కూడా శ్రద్ధ చూపుతారు, లేకపోతే నేను పనికిరాని ఒక ఉపచారిగా మిగిలిపోతానని వేడుకొంది. పాండురాజు ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని కుంతి వద్దకు వెళ్ళి మద్రికి కూడా పిల్లలు కావాలి అని తెలిపాడు. అందుకు కుంతి భర్తతో, ఎందుకు, తన పిల్లలు ఆమె పిల్లలు కాదా అని తెలుపగా ఆయన మద్రికి స్వంత బిడ్డలు కావాలి, కనుక నీవు ఆ మంత్రాన్ని ఆమెకు నేర్పితే ఆమె కూడా తనకిష్టమైన దేవతను ప్రార్థించి పిల్లలను కనగలదని తెలిపాడు. అందుకు కుంతి, నేను మంత్రాన్ని నేర్పలేను, కానీ అవసరమైతే ఆ మంత్రాన్ని నేను ఉపయోగించి ఆమెకు తనకిష్టమైన దేవుడిని పిలిచేలా చేయగలను అని చెప్పి కుంతి తనతో మద్రిని అడవిలోకి ఒక గుహ వద్దకు తీసుకొని వెళ్ళి, నేను మంత్రాన్ని ఉపయోగిస్తున్నాను, ఏ దేవుణ్ణి పిలవాలో నువ్వు ఆలోచించుకోమని తెలిపింది. కానీ మద్రి ఎవరిని ప్రార్థించాలనే ఆలోచనలో కంగారు పడి 2 అశ్వనీ దేవతలను కోరింది. అయితే వారు దేవతలు కారు, కానీ దైవాంశం కలిగిన వారు. అశ్వం అంటే గుర్రం. ఆ 2 దైవాంశం కలిగి గుర్రాన్ని బాగా నడిపే వంశానికి చెందిన గొప్ప రౌతులు. ఈ అశ్వినీ దేవతల అనుగ్రహంతో మద్రి 2 కవల పిల్లలను కన్నది. వారే నకులు, సహదేవులు. ఈ విధంగా కుంతికి 3 పిల్లలు కలిగిన వారు. వారే యుధిష్ఠిర, భీమ, అర్జునులు. అలాగే మద్రికి 2 పిల్లలు కలిగిన వారే నకులు, సహదేవులు. కానీ పాండురాజుకు పిల్లలు మరింతమంది కావాలి అనుకున్నాడు. ఒక రాజుకి ఎంత ఎక్కువ మంది కొడుకులుంటే అంత మంచిది. యుద్ధాలు వచ్చినప్పుడు పిల్లలు చనిపోయి కొడుకుల సంఖ్యగా తగ్గవచ్చు. కాబట్టి యుద్ధంలో గెలవాలన్నా, రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలన్నా ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది పిల్లలు ఉండటం మంచిది అని ఆయన ఆలోచించాడు. ఇందుకు కుంతి ఉన్న పిల్లలు చాలని ఇక వద్దని చెప్పింది. కానీ పాండురాజు కుంతితో, నీ వద్దకు పోతే సరి, కనీసం మద్రి కోసమైనా ఆ మంత్రాన్ని ఉపయోగించమని పట్టుపడ్డాడు. అందుకు కుంతి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏ రాణికైతే ఎక్కువ మంది సంతానం ఉంటారో వారే పట్టపురాణి అవుతారు. ఆమెకు 3, మద్రికి 2 కొడుకులు ఉన్నారు. కాబట్టి తనకు అనుకూల ప్రయోజనకంగా ఉన్న ఈ సంఖ్య బలాన్ని కుంతి వదులుకోదలుచుకోలేదు.
అందువలన కుంతి మంత్రాన్ని ఉపయోగించే వీలు లేదని పాండురాజుతో ఖచ్చితంగా తెలిపింది. పాండురాజు 5 పిల్లలు పాండవులుగా పంచపాండవులుగా ప్రసిద్ధి పొందారు. వారు ఒక రాజు పుత్రులు, పెద్ద రాజవంశానికి వారసులు. కానీ వారికి 15 సంవత్సరాలు వచ్చే వరకు అరణ్యంలోనే పెరిగారు. ఈ విధంగా పాండవులు ఇంద్రదేవతడు, యమధర్మరాజు, వాయుదేవతలు, అలాగే అశ్వనీ దేవతల కారణంగా జన్మించారు.